హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రేపటి రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ ఏం జరగనుంది అంటే ఆద్య మరియు పద్మావతి ఇద్దరు బాగా కలిసిపోయినట్టు అలా వెళ్తూ ఉంటారనమాట. ఎక్కడికి అంటే వరలక్ష్మి వ్రతానికి చేయాలి, గుడిలో పూజ చేయాలి అంటే ముత్తైదువులందరినీ పిలిచడానికి వెళ్తూ ఉంటారనమాట. అలా ఇద్దరు వెళ్తూ ఉంటే శ్రీను అయితే ఎదురొస్తాడనమాట. ఎదురొచ్చి ఏమంటాడు అంటే మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. అంత బాగా అత్త కోడలు ఇద్దరు కలిసిపోయారు. నాకంటే చాలా అంటే చాలా సంతోషం వేస్తుంది అమ్మ అని అంటూ ఉంటే, చాలులేరా నువ్వు మురిసిపోయిండేది, మేము అత్త కోడలు ఒకటేరా అనేసి అంటూ ఉంటుందన్నమాట పద్మావతి. అప్పుడే అయినా అమ్మ నువ్వు ముత్తైదువులు ఇలా మరి ముత్తైదువుల్ని పిలవడానికి వరలక్ష్మి వ్రతం అని అంటూ ఉన్నావు కదా, ఆద్యకి పాపం ఇవన్నీ అలవాటు లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుందేమో అమ్మ అని అనడంతో, చాలేరా నీ మాటలు, నేను లేనా, నేను నేర్పిస్తానులే ఆద్యకు, నువ్వు ఏది టెన్షన్ తీసుకోవద్దు అనేసి శ్రీనుని అంటుందన్నమాట. సరే అమ్మ అని అంటే అప్పుడే సరేలే శ్రీను, మేము వెళ్ళేసి అందరు ముత్తైదువుల్ని పిలిచేసి వస్తాము అనేసి ఆద్య అంటుందన్నమాట. సరే ఆద్య అనేసి శ్రీను అయితే లోపలికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే ఆద్య మరియు పద్మావతి అందరింటికి వెళ్తూ ఉంటారనమాట. అంటే పద్మావతి చెప్పి ఉంటుందన్నమాట, ముత్తైదువులకి బొట్టు పెట్టి పిలవాలమ్మా అని అనడంతో అలా బొట్టు పెట్టి పిలుస్తూ ఉంటుందన్నమాట. అలా ఒక నలుగురు ఐదుగురు ఇల్లు అయిపోయిన తర్వాత ఇక వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుందన్నమాట. అంటే అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ చేతులకి గాజులు, ప నుదుటిపైన బొట్టు లేకపోవడంతో ఆద్య కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే, బొట్టు పెట్టేసేయి అని అనడంతో సరేలే అత్తయ్య అనేసి బొట్టు పెట్టడానికి వెళ్తుందనమాట. అలా బొట్టు పెట్టడానికి వెళ్తే ఆవిడైతే చాలా అంటే చాలా కోప్పడుతూ, ఏంటమ్మా నీకు తెలియదా, అయినా నేను చేతికి గాజులు వేసుకోలేదు, మెల్లో తాళిబొట్టు కూడా లేదు, బొట్టు కూడా లేదు, అయినా చూసుకోవడం లేదేమమ్మా, అలానే బొట్టు పెట్టేస్తావా అనేసి అనడంతో ఆద్య అయితే చాలా ఫీల్ అవుతూ అంటే వెళ్ళిపోతుందనమాట. అప్పుడే మా అత్తయ్య నన్ను ఇరికిచ్చేలా ఉంది అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే పద్మావతి బయటికి వచ్చిన తర్వాత ఏమంటుంది అంటే, ఎవరికైనా నెక్స్ట్ బొట్టు పెట్టాలి అంటే వాళ్ళని మీకు గాజులున్నాయా, మీ ఆయన ఉన్నారా అనేసి అడిగి బొట్టు పెట్టమ్మా అంటే, సరే అత్తయ్య అని అనిందనమాట. నెక్స్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ముత్తైదువుని ఏమడుగుతుంది అంటే, మీ ఆయన ఉన్నారా ఆంటీ అని అడగడంతో, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, చేతిలో గాజులున్నాయి, నుదుటి మీద బొట్టుంది, అయినా అలా ఎలా అడుగుతావమ్మా, నీకు అదింత కూడా జ్ఞానం లేదా అనేసి అనడంతో అప్పుడే ఆద్య వచ్చేసి ఏమంటుంది అంటే, అయ్యో ఆంటీ సారీ ఆంటీ, అంటే మా అత్తయ్య భర్త ఉన్నాడా లేదా అడిగి బొట్టు పెట్టు అనేసి అనడంతో అలా చేశానంటీ అని అనడంతో ఆవిడకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే పద్మావతి ఏమనుకుంటూ ఉంటుందంటే, ఇదేంటి ఇలా నన్నే ఇరికిచ్చేసింది, నేను వాళ్ళతో దీన్ని అనిపివ్వాలి అని అనుకుంటే నన్నే ఇరికిచ్చేసింది ఏమి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆవిడైతే చాలా అంటే చాలా బండబూతులు పద్మావతిని తిడుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.